తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. పురుషులతో సమానంగా మహిళలు సైతం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. బార్ అసోసియేషన్ చరిత్రలోనే అధ్యక్ష పదవికి రెండో మహిళగా బరిలో నిలిచింది సుజాత పాశం. సిరిసిల్ల జిల్లా వగలాపురం గ్రామంలో ప్రారంభమైన ఆమె ప్రస్థానం హైదరాబాద్కు చేరింది. ప్రస్తుత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు సీనియర్, జూనియర్ సహా అడ్వకేట్ల నుండి విశేష మద్దతు లభిస్తుంది. తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిస్తే సమూల మార్పులు తెస్తానంటున్న అడ్వకేట్ సుజాత పాశంతో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. చరిత్రలో గతంలో ఒక మహిళ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసింది. సో ప్రస్తుతం సేమ్ ప్రెసిడెంట్ పోస్ట్కి మరొక మహిళ సుజాత పాశం పోటీ చేయడంతో పాటు ప్రస్తుతం రేస్లో ఉండడము, కొంతవరకు విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది కొంతమేరకు ప్రచారం జరుగుతుంది. సో ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు అడ్వకేట్ సుజాత పాశం ఉన్నారు. మేము చెప్పండి, మెయిన్గా మీ బాల్యము, మీ విద్యాభ్యాసము మొత్తం ఎక్కడ? నేటివ్ ఆఫ్ హైదరాబాద్, ఎక్కడ నుండి వచ్చారు? మాది నేటివ్ వగలాపురం అండి, సిరిసిల్ల. ఇప్పుడు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కింద వస్తుంది. చాలా చిన్న ఊరు. మా ఊర్లో ఉట్టి ప్రైమరీ సెక్షనే ఉండేది అనమాట. పక్కన వల్లంపట్ల దగ్గర 6th నుంచి 7th వల్లంపట్ల చదువుకున్న, చీలవంచల 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుకున్న. ఇంటర్మీడియట్ సిరిసిల్ల కాడ చదువుకున్నాను అనమాట. తర్వాత పెళ్ళైపోయింది. నేను డిగ్రీ తర్వాత చేసుకున్నాను. లా వచ్చి హైదరాబాద్లో చేసినాను. నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏమనంటే మా సీనియరే అండి, లేట్ శ్రీ పద్మనాభ రెడ్డి గారు. ఆయన చూసి అట్లా చదివేసుకొని డిగ్రీ అయిపోయినాక నేను యాక్చువల్ టీచర్ అయిదాం అనుకున్నాను అనమాట. ఆయన చూసి అట్లా ఇన్స్పైర్ అయిపోయి సర్లే ఒక ప్రయత్నం అయితే చేద్దాము, అడ్వకేట్ అయిపోయినాక సక్సెస్ అయిదామా లేదా అనేసి అట్లా లా చదివేసుకొని అడ్వకేట్ ఎన్రోల్ చేసుకున్నాక ఒక రోజు పోయి ఇట్లనే మా సీనియర్ని ఇట్లా పోయి కార్ పార్కింగ్లో ఉంటే, సార్ ఇట్లా మీ ఆఫీస్లో జాయిన్ అయిదామని అనుకుంటున్నాను అంటే, లేదమ్మా మా ఆఫీస్లో అయితే చాలా మంది ఉన్నారు, కుర్చీలు మా ఆఫీస్ చిన్న ఉంటుంది అంటే ఇంతనే ఉంటుంది, కుర్చీలు ఎక్కువ లేవమ్మా, మరి నిలబడి చదువుకోవాలి, అట్లాగా అకామిడేట్ చేయకపోవచ్చు, నిన్ను నిలబడి చేసుకుంటా అంటే రా అని చెప్పినారనమాట. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే అట్లాంటి సీనియర్ దొరకడం కూడా నా ప్రొఫెషన్లో నేను ఇప్పటివరకు సర్వైవ్ అవుతున్న దానికి ఆయన ఒక ముఖ్య కారణం. ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికలు అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. సాధారణ ఎన్నికలు పోలి కూడా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో మీ కొలీగ్ అడ్వకేట్స్ నుండి మీకు ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మన హైకోర్టు ఏమంటే అందరిని అడాప్ట్ చేసుకుంటుంది, అందరిని బ్లెస్ చేస్తుంది, అందరిని వెల్కమ్ చేస్తుంది. అట్లనే నన్ను కూడా మా అసోసియేషన్ మెంబర్స్ అంతా, నేను సెక్రటరీ కూడా చేసిన అనమాట 17-18లో. ఇప్పటివరకు మొత్తం హైకోర్టు హిస్టరీలో 3 విమెన్ సెక్రటరీలు ఉన్నారు. ఫస్ట్ ఒక ఆమె సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్ భాస్కరలక్ష్మి గారని, ఇప్పుడు సెకండ్ సెక్రటరీ ఫీమేల్ సెక్రటరీ వచ్చేసి జస్టిస్ నందా గారని, ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో నేను 3rd సెక్రటరీ, నేను సుజాత అని. ఇప్పటివరకు ఏమనంటే అక్కడి వరకు రావటం కూడా వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే అండి. ఏ పొజిషన్ ఇప్పుడు మనం హైకోర్టులో ఏదైనా ఎదగాలనంటే సింగిల్ ఏం చేయలేము. అంటే లైక్ ఒక సామెత ఉంటుంది కదా, ఒక సిటిజన్ తయారు చేయాలంటే ఒక ఊరంతా సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి. అట్లనే ఇక్కడ ఒక హైకోర్టులో ఒక అడ్వకేట్ ఎదగాలనంటే మొత్తం అసోసియేషన్ మెంబర్స్ అంతా చాలా సపోర్ట్ చేస్తేనే మనం ఒక పొజిషన్ వరకు ఎదగలుగుతాం. నేనైతే ఇప్పటివరకు ఏ డిస్క్రిమినేషన్ అయితే ఎట్లాంటిది, నేను ఒక విమెన్ అని కానీ, లేకపోతే నేను ఒక ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్ అని కానీ, అట్లా నేను ఎప్పుడైతే ఎట్లాంటి డిస్క్రిమినేషన్ అయితే ఫేస్ చేయలేదు. నేను కీలకమైన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు, మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. సో రేపు ఒకవేళ మీరు విన్ అయితే బార్ అసోసియేషన్ సంబంధించి డెవలప్మెంట్ ప్రకారం కావచ్చు, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సైన్ బోర్డ్స్ ప్రాపర్లీను, ఆ డ్రింకింగ్ వాటర్ ఒకటిను, రెస్ట్ రూమ్స్ ఒకటిను. రెస్ట్ రూమ్స్ ఏమంటే మొన్న అడ్వకేట్తో ఒకరితో మాట్లాడితే యూజర్ ఫ్రెండ్లీ రెస్ట్ రూమ్స్కి పెట్టడానికి ప్రయత్నం చేయమ్మా. లేడీస్ అయితే మంచిగా ఉండే, ఎందుకంటే జెంట్స్ నేను ఎప్పుడు చూడలేదు. అదేమంటే ఇట్లా గద్దె ఎక్కిపోవాల్సి వస్తుంది, అదంతా కొంచెం యూజర్ ఫ్రెండ్లీ పెట్టేటట్టు ప్రయత్నం చేయండి అట్లా అని చెప్పినారండి. ఏం లేదండి, అంటే లైక్ బేసిక్ ఇమ్యూనిటీస్ మనకి కోర్టుకు వచ్చే వాళ్ళకి ఎవరికి కోర్టుకు రావటం వల్ల ఇబ్బంది పడకుండా ఉండేది. అంటే కనీసం కోర్టు నెంబర్ తెలుసుకోవడం కానీ, అడ్వకేట్ని కనుక్కోవటం కానీ, ఆ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఏమనంటే ఇంకా మనకు కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు అదృష్టం మంచిది, నేను ఒక మంచి ఆఫీస్కి చేరుకున్నా, నాకు మంచి గైడెన్స్ దొరికింది. అందరికీ అట్లాంటి అదృష్టం ఉండకపోవచ్చు, ఆ గైడెన్స్ దొరకకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏమనంటే ఒక కోఆర్డినేషన్ లాగా ఒక అడ్వకేట్ ఎన్రోల్ కాగానే, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమంటే మనం ఒక బ్రిడ్జి లాగా వాళ్ళకి ఏమనంటే ఫలానా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని అంటే ఫలానా అడ్వకేట్ దగ్గరకు పోలేదు అని అంటే దాని మీద కొంచెం రెగ్యులర్గా క్లాసెస్ పెట్టడం కానీ. ఇప్పుడు కూడా అసోసియేషన్లో రెగ్యులర్గా క్లాసెస్ పెడుతున్నాను. నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా అడ్వకేట్స్ అందరికీ ఇంగ్లీష్ మీద క్లాసెస్ కానీ రెగ్యులర్గా క్లాసెస్ కూడా పెట్టినాము. రామకృష్ణ భట్లో కూడా రెగ్యులర్ క్లాసెస్ పెట్టినాము. ఇప్పుడు కూడా ఏమంటే నా మెయిన్ ఫోర్స్ బేసిక్ ఇమ్యూనిటీస్, కంటిన్యూస్ లీగల్ ఎడ్యుకేషన్, ఎస్టాబ్లిషింగ్ ఎ హెల్తీ రిలేషన్ బిట్వీన్ ద బార్ అండ్ బెంచ్.
ఇది మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ఒక మహిళగా పోటీ చేయడం సంతోషంగా ఉంది. దాంతోపాటు కొలీగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అందరి సపోర్ట్ కూడా ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా అటు క్యాంపెయిన్ చేస్తున్న టైంలో మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుందని చెప్పడంతో పాటు ఇక్కడ హైకోర్టు సంబంధించి ఏదైతే కొన్ని అసౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సౌకర్యవంతంగా చేయడంతో పాటు అన్నిటినీ అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేస్తాను అంటూ సుజాత పాషం చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.